ఇవాల్టి రెసిపీ వచ్చేసి మసాలా మష్రూమ్ కర్రీ అనమాట. గ్రేవీగా వేస్తున్న చపాతీ రైస్కి దేనికైనా చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఒక టమాటాలు, నేను టమాటాలు ఒక 3 తీసుకున్నా, మీకు కావాల్సినవి తీసుకోండి. నెక్స్ట్ కాజు, అల్లం వెల్లుల్లి, కొద్దిగా సాల్ట్ వేసి కుక్ చేసుకుంటున్నా. సాల్ట్ వేస్తే ఏంటంటే తొందరగా కుక్ అయితే, అందుకని సాల్ట్ వేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కడాయి తీసుకొని దాంట్లోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అంటే హోల్ గరం మసాలా అందరికీ తెలుసు కదా, సో అవి అనమాట. నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే కర్రీ తినేటప్పుడు, గ్రేవీ కర్రీ కదా చాలా బాగుంటుంది, అందుకని సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చి పచ్చిగా ఉండకుండా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలన్నమాట. అక్కడ టమాటాస్ వేగిపోయినాయి, చల్లగేసి మిక్సీ పట్టేసిన. నెక్స్ట్ వచ్చేసి ఇవి కుక్ అవుతున్నప్పుడే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి మష్రూమ్ కూడా మంచి కడుక్కొని కట్ చేసుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. సో దీంట్లో అయితే ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయము. అంటే ఇప్పుడు ఈ మిక్చర్లో అక్కడ మనం టమాటా గ్రేవీ పట్టుకునేటప్పుడు కొంచెం సరిపడా వాటర్ పట్టుకొని వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారా, ఆ మష్రూమ్లోంచి వాటర్ రిలీజ్ అయితే దానికే కుక్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 ఎండుమిరపకాయలు, ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసిన నేను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎండుమిర్చి వేస్తే. నెక్స్ట్ మనం ఏదైతే టమాటా మిక్సీ పట్టుకున్నామో దాన్ని వేసేసుకొని దాంట్లోనే కొద్దిగా వాటర్ మిక్స్ చేసేసి గ్రేవీ కావాల్సినంత ఇప్పుడే యాడ్ చేసుకోవాలన్నమాట, గ్రేవీ కర్రీ కాబట్టి. సో నేను దీంట్లో కర్రీలో వాటర్ వేయలేదు, కానీ ఆ టమాటా గ్రేవీలో వాటర్ కలిపేసి చేసిన అనమాట. నెక్స్ట్ కారం, గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. జస్ట్ ఒక 5 to 10 minutes కుక్ చేసుకుంటే మనకు మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. దించేసే ముందు దీంట్లోకి కొత్తిమీరతో వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బిర్యానీ రెసిపీ కూడా ఉంది, వాచ్ ఇట్.